చైత్ర నవరాత్రి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గోండాలో మిషన్ శక్తి 5.0 అభియాన్ పెద్ద ఎత్తున సాగింది. మహిళల్లో, బాలికల్లో, యువతుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి, సమాజంలో ఎలాంటి పరిస్థితులైనా నిలదొక్కుని ముందుకు సాగడానికి భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు బలహీనులు కాదని, వారి వెంట తాము నిరంతరం ఉన్నామని అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో వినూత్నంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళలు ఒంటరివాళ్లు కాదని, వారికి ఎప్పుడు ఏం జరిగినా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని చాటుతూ భారీ ఎత్తున ర్యాలీ తీశారు. యూపీలోని గోండాలో ఈ కార్యక్రమం జరిగింది. మిషన్ శక్తి 5.0 అభియాన్ సెకండ్ ఫేజ్ గోండా పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ జైస్వాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైత్రమాసం ప్రారంభం నుంచి శ్రీరామనవమి వరకు నవరాత్రి ఉత్సవాలు ఉత్తరాదిన అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు, బాలికల సురక్ష, గౌరవం, ఆత్మనిర్భరతను బలోపేతం చేసేందుకు గోండా జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్ పరిధుల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ అభియాన్ ఒక నెల పాటు జరుగుతోంది. గోండా జిల్లా కేంద్రంలోని గురునానక్ చౌరస్తా నుంచి మహిళా పోలీస్ సిబ్బంది నిర్వహించిన బైక్ ర్యాలీని డీఐజీ అమిత్ పాఠక్, ఎస్పీ వినీత్ జైస్వాల్ సంయుక్తంగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ నగరంలోని ముఖ్య మార్గాల గుండా ప్రయాణించి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, బాలికలు సురక్షితంగా ఉండాల్సిన అవసరం, వారికి భరోసా ఇవ్వడం అనే లక్ష్యాలతో జరిగింది. అలాగే మహిళల హక్కులు, ప్రభుత్వ పథకాలు, మహిళా హెల్ప్ లైన్ నంబర్ల గురించి అవగాహన కల్పించారు. మహిళా పోలీస్ సిబ్బంది శక్తి స్వరూపులుగా కనిపిస్తూ జరిగిన ఈ ర్యాలీ ద్వారా వారు ప్రజలను విపరీతంగా ఆకర్షించారు. ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం మహిళలను వారి హక్కులు, రక్షణ విషయంలో జాగృతం చేయడం, అపరాధులపై కఠిన చర్యలు తీసుకోవడం, మహిళలపై, బాలికలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వారిపై జరిగే యాసిడ్ అటాకులు నివారించడానికి ఉద్దేశించామని ఎస్పీ వినీత్ జైస్వాల్ అన్నారు. అంతేకాకుండా యాంటీ రోమియో స్క్వాడ్లో మహిళా పోలీసు బృందాలు గ్రామాన తిరిగి మిషన్ శక్తి సంవాద్ కార్యక్రమాల ద్వారా వారితో నేరుగా సంప్రదిస్తారని చెప్పారు. మందిరాలు, రద్దీ ప్రదేశాలు, మార్కెట్లు, పబ్లిక్ ప్లేస్ల్లో మహిళలతో సంభాషించి సురక్ష చర్యలపై అవగాహన కల్పిస్తామని, పోలీసులు అందించే సహాయం గురించి వివరిస్తామని చెప్పారు. ఈ ర్యాలీ ద్వారా ఈవ్టీజింగ్కు పాల్పడే వారికి తగిన రీతిలో హెచ్చరికలు చేశారు. పోలీసుల హెచ్చరికలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలను తీసుకుంటామన్నారు. సందేహాస్పదంగా కనిపించే వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేయాలని సూచించారు. మహిళా హెల్ప్ లైన్ నంబర్లు, మిషన్ శక్తి కేంద్రాల గురించి వివరించారు. యూపీ సర్కార్ నిర్వహిస్తున్న మిషన్ శక్తి 5.0 రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సురక్ష, సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. గోండా జిల్లాలో ఎస్పీ వినీత్ జైస్వాల్ నాయకత్వంలో ఇది ప్రారంభమవడం విశేషం. మహిళలు భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో జీవించే సమాజం నిర్మాణం లక్ష్యంగా గోండా జిల్లా పోలీసులు ఈ ప్రయత్నం చేస్తున్నారు.